గట్టి మాట్లాడండి. మీ పేరు? నా పేరు సుమన్ అన్న. ఏంటి ప్రస్తుతం మీ గవర్నమెంట్ ఎలా ఉంది? ఎవరొస్తే అభివృద్ధి జరిగింది? రాజధాని విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఏం వచ్చినా ఏం కనపడలేదండి. అన్నీ ఎక్కువైపోయి అన్ని రేట్లు ఎక్కువైపోయి ఏమి లేదు. ఏం తినిచేస్తున్నారు, తినిచవడం కూడా లేదు. ఇంకా ఉన్నాయి, పండిన కాయలు ఇంకా కొంచెం ఉన్నాయి. వయసు ఎంత? నా వయసు 60 ఎంత. 60 సంవత్సరాలు. మీరు పెన్షన్ వస్తుందా? మరి ఎంత ఇస్తున్నారు నెల నెల? మన దాకా అంతవరకు పాతవి వచ్చి ఈ నెల పెంచుతారు, ఇంకా పెంచి రావాలి. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది? ఏ పార్టీ వస్తుంది మీ అభిప్రాయం? ఇప్పుడు మటుకేమో అన్నీ వచ్చినాక ఎవరు వస్తే అభివృద్ధి సంక్షేమం బాగా ఎందుకంటే మీకు ఇప్పుడు 60 ఏళ్ళ వయసులో దగ్గర 12-15 గవర్నమెంట్ చాలా గవర్నమెంట్ చూస్తున్నాం. ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ని గవర్నమెంట్ మీద మీరు చూసిన దాన్ని బట్టి ఏ గవర్నమెంట్ బాగుంటుంది? ఎవరైతే చేయగలరు ఆంధ్రప్రదేశ్కి యువతకి ఉపాధి అవకాశాలు కానీ రాజధాని విషయంలో కానీ ఎవరైతే చక్కగా చేయగలరు? అయితే బాబు ఇదివరకు మన ఆయనే బాగా చేసేవాడు. వాడు ఆయన పేరేంటి, మంత్రి గారు చంద్రబాబు గారు. ఇంకా అంతకంటే మంచి చేసేవాడు. చంద్రబాబు కంటే చంద్రబాబు చంద్రబాబు అయితే ఎందుకు చేస్తారని మీ నమ్మకం ఏంటి? నమ్మకం అంటే అది కొంత మాట నప్పుతుందని అంటారు అంతే. అందుకంటే 51 పోటీ అంట ఆయన. మంచోడే మనిషి. ఏంటంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎలా ఉంది, అంత ముందు చంద్రబాబు గవర్నమెంట్ ఎలా ఉంది? చంద్రబాబు గవర్నమెంట్ పర్వాలేదండి. అది కొంచెం నిర్ణయించే చెప్తాడు. ఉన్నవాడు అంతా నాడు ఒకటి అంటారు, నాడు ఒకటి అంటారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ పేరేంటి? నా పేరు ఋషి అన్న. హుసేన్. ఋషి. ప్రస్తుతం మీ ఎమ్మెల్యే ఎవరు? మీకు స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే బాగానే చేస్తున్నారండి. మల్లాది విష్ణు గారు మాకు ఎమ్మెల్యే. ఇప్పుడు టికెట్ రాలేదు ఈ సంవత్సరం. ఎల్లంపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు. ఇక్కడైతే మాకు వరకు అయితే ఈ నియోజకవర్గం వరకు అయితే పర్లేదండి. మాకు మల్లాది విష్ణు గారు బాగుంది. పక్క నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు వచ్చారు. ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే. అది పార్టీ అవును, పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది కనుక ఇప్పుడు విష్ణు గారి టికెట్ లేదు. మామూలుగా అయితే ఎప్పుడు టికెట్ ఇక్కడ విష్ణు గారికి ఉంది. ఈ సంవత్సరం మార్పులు చాలా జరిగాయిగా వైఎస్ఆర్సీపీలో. అందువల్ల వెల్లంపల్లి శ్రీనివాసరావు వచ్చారు. ప్రజలు వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఆదరిస్తారా? ఆల్రెడీ అది కూడా పార్టీ కార్యకర్తలు సీనియర్ వ్యక్తి మాజీ ఎమ్మెల్యే బోండమ్మ ఇక్కడ స్థానికంగా ఉన్నారు. అతనికి విజయ అవకాశం ఉందా? ఆదరిస్తారా? ఈ సంవత్సరం ఎవరు ఎటు వేస్తారు ఎవరికి అర్థం కావట్లేదండి. పరిస్థితులు ఏవైనా తారుమారు అవ్వచ్చు. ఎందుకంటే ఇంకో నియోజకవర్గం నుంచి వచ్చే వ్యక్తి వస్తున్నారు కనుక ఎప్పుడు ఇదే నియోజకవర్గంలో ఉన్న టీడీపీ లీడర్ వల్ల బోండా ఉమ్మ గారు ఉండడం వల్ల ఏమో ఉమ్మ గారికి ప్లస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి అలాగే ఫైనల్గా ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రేపు ఏ పార్టీ అధికారంలో రాబోతుంది? ఏ పార్టీ వస్తే మీకు యువతకు కానీ ఉద్యోగ అవకాశాలకు కానీ ఎవరైతే భరోసాగా పనిచేస్తా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేస్తారని మీరు? ఆ క్వశ్చన్ అయితే మాత్రం ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకే విధంగా ఉన్నాయి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టీడీపీ వచ్చినప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు జగన్ వచ్చినా అదే ఉంది. ఏదైనా ఇంకా కొత్తగా రావాలి. పుచ్చలపల్లి సుందరయ్య మాస్టర్ లాంటి వాళ్ళు రావాలి. ఆ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు తప్పించి ఈ ఎమ్మెల్యేలు ఎంపీ మినిస్టర్లు సీఎంల వల్ల ఏం అవ్వదు. ఇంకా ప్రజలకు మంచి చేయాలని వచ్చే వాళ్ళే రావాలి. ఐఏఎస్ ఆఫీసర్లు అలాంటి ఇప్పుడు లోక్సత్తా ఉన్నారు కదా, జయప్రకాష్ నారాయణ, అలాంటి వ్యక్తులు కావాలి మాకు అని కోరుకుంటున్నాం మా మనస్ఫూర్తిగా. అయితే ఈ ఎమ్మెల్యే రెడీయా? మీ పేరు? వెంకటరామరెడ్డి. ఎలా ఉంది ప్రస్తుతం గవర్నమెంట్ అంతా పూర్తిగా నెంబర్ 1 అనుకున్నది కన్నా పిచ్చి రెట్టింపు చేశాడు. ఇంకొక విషయం, ఆయన 14 సంవత్సరాలు చేశాడు. నేను ఏది ఫలాని చెప్పినా చెప్పమను, మేము ఒప్పుకుంటాం. అది నేను ఇక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కానీ కార్పొరేటర్లు కానీ నేను ఫలాన్ని చేసినాను చెప్పమని చెప్పు, నేను ఒప్పుకుంటాను. ఏం చేశారు నువ్వు? ఏమైనా కార్డు ఇచ్చావా? పింఛన్ ఇచ్చావా? బియ్యం ఇచ్చావు? నువ్వు ఉన్న కార్డు కూడా తీసేవాడు. నీకు ఎలాగ ఓట్లేస్తారు? రాజధాని విషయంలో, 3 రాజధాని విషయంలో రాజధాని విషయంలో ఏది చేసి కానీ ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోలేదు. ఆయన చేసిన మోడీ ఏం తీసుకొచ్చాడు? నిప్పు తీసుకుపోరాని మొఖాలను వేసాడు. వాడు అలా పోయిండు. ఏం చేస్తాం? మనం అల్లాడుతున్నాం. ప్రస్తుతం స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయా? దానిపై ఏం లేదు సమస్యలు అయ్యే ఇంకా ఉన్న విషయం చెప్పాను నేను.
మళ్ళీ వైసీపీ రావాలి. గ్యారంటీ సీఎం జగనే, రెండోది లేదు. వాళ్ళు ఆయన 100 మంది పోరాడినా సింగిల్ హ్యాండ్ పోరాడుతున్నారు, తిరుగులేను. జగన్ వస్తేనే బాగుంటుంది. మీ పేరు చెప్పండి. సరోజిని. ప్రస్తుతం మహిళలకి ఏ గవర్నమెంట్లో చదివితే బాగా వస్తుంది? మీరు జగన్ అన్నారు, జగనే ఎందుకు రావాలి? జగన్ వస్తేనే బాగుంటుంది. అన్ని విధాలుగా ఆయన ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆయన అన్ని సహాయాలు చేస్తున్నాడు, అందరికీ ఏది కావాలంటే అది సమకూర్చుతున్నాడు. ఇప్పుడు వరకు ఆయన ఉన్నంత ప్రభుత్వంలో ఇంతవరకు ఏమీ ఇబ్బందులు పడలేదు. ఎవరేమనుకున్నా కూడా చాలామందికి సహాయమే జరుగుతుంది. అమ్మఒడి ఇస్తున్నాడు, మరి పెద్దవాళ్ళకి ముసలోళ్ళకి కాపాడుకోవడానికి 3,000 ఇస్తున్నాడు పింఛను. మరి మా బోటి వాళ్ళకి 18,750 రూపాయలు ఇస్తున్నాడు. మరి వ్యాపారస్తులకు 10,000 ఇస్తున్నాడు. మరి నాకు వచ్చి 52 సంవత్సరాలు అయింది, కానీ ఇంతవరకు నేను గవర్నమెంట్ సొమ్ము రూపాయి తినలేదు. ఇవాళ ఆయన వచ్చాడు, కన్న కొడుకులాగా అన్నీ చేస్తున్నాడు, చూస్తున్నాడు. మీకు సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, ఏం సమస్యలు లేవు. మీ ఎమ్మెల్యే ఎవరు? అతను చేసిన అభివృద్ధి ఏంటి? గతంలో మా బోండమ్మ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, అతనికి ఇతనికి వ్యత్యాసం? ఆ సంగతి నాకు తెలియదు, కానీ జగన్ గారే మంచిగా చేస్తున్నాడు. జగన్ గారే మళ్ళీ రావాలా, జగన్ గారే మళ్ళీ గెలవాలా. ఆయన ఆశీర్వాదమే మాకు ఉండాలి, మాకు ఇంకేం అవసరం లేదు. ఆయన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వరకు కూడా మాకేం ఇబ్బందులు లేవు, అన్నీ మంచిగా చూస్తున్నాడు. ఆయన మంచిగా చేస్తున్నాడు, మళ్ళీ ఆయనే రావాలి, ఆయనే గెలవాలి.